ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలైన మీ అందరికీ యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. ఈ శుభదినాన దేవుడు మనకిచ్చిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుందాం. యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనం. అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లనెను, నేను మోషేకు తోడైండినట్లు నీకును తోడైందునని ఇశ్రాయేలందరూ ఎరుగునట్లు నేడు వారి కన్నులెదుట నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టెదను. ఈరోజు మనకు దేవుడిచ్చిన వాగ్దానం ఏంటంటే, నేను మోషేకు తోడైనట్లు నీకును తోడైందును. ఇక్కడ చాలా స్పష్టంగా దేవుని వాక్యం చెప్తున్నది. ఆయన గొప్ప చేయటం మొదలు పెట్టబడినటువంటి పరిస్థితి. ఇశ్రాయేలుపై నాయకత్వానికి ముందుగా ఒక ముద్రగా యెహోషువను గొప్ప చేయటం ఇక్కడ మనం చూడగలుగుతాం. ఆదికాండము 12వ అధ్యాయము 2వ వచనం. ఆదికాండము 12:2 వచనం. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా నుందువు. కాబట్టి దేవుడు తన ఏర్పరచుకున్న వారిని ఏ విధంగా సిద్ధపరుస్తాడో ఇక్కడ చాలా స్పష్టంగా తెలియజేస్తున్నారు. మోషే నాయకత్వం తర్వాత యెహోషువను ఇశ్రాయేలుని నడిపించడానికి నాయకుడిగా దేవుడు ఏర్పరచుకున్నాడు. ఇదే ద్వితీయోపదేశ కాండంలోనే మనం చూసినట్లయితే యెహోషువ గ్రంథంలోనే 1వ అధ్యాయం 5వ వచనంలో ఒక మాట ఇవ్వబడింది. నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుష్యుడును నీ ఎదుట నిలవలేకుండును, నేను మోషేకు తోడై ఉండినట్లు నీకును తోడై యుందును. కాబట్టి దేవుడు యెహోషువను ఏర్పరచుకున్నప్పుడు తాను చెప్పినటువంటి మాట, మోషేకు తోడై ఉన్నట్లు నీకును తోడై. దేవుడు నిన్ను ఏర్పరచుకుంటే నీ పట్ల కూడా దేవుని యొక్క ఏర్పాటు అంత గొప్పది. అదే విధంగా ఇదే 6వ అధ్యాయంలో యెహోషువ గ్రంథంలోనే 6వ అధ్యాయము 27వ వచనంలో ఒక మాట చూసుకుందాం. యెహోవా యెహోషువకు తోడై ఉండెను గనుక అతని కీర్తి దేశమందంతటా వ్యాపించెను. అంటే ఆయనకు తోడై ఉన్నాడు. యెహోషువకు దేవుడు తోడై ఉన్నాడు కాబట్టి ఆయన కీర్తి దేశమంతటా వ్యాపించినట్టుగా చూస్తున్నాం. నిర్గమకాండము 3వ అధ్యాయము 12వ వచనంలో కూడా మనం చూసినట్లయితే, ఆయన నిశ్చయముగా నేను నీకు తోడైందును, నేను నిన్ను పంపితిననుటకు ఇది నీకు సూచన. కాబట్టి మోషేతో మాట్లాడినప్పుడు కూడా ఇదే మాట చెప్పాడు, నిశ్చయముగా నేను నీకు తోడైందును. కాబట్టి దేవుడు మనకు తోడై ఉన్నాడు. దేవుడు మనకు తోడై ఉన్నప్పుడు తప్పనిసరిగా దేవుని దీవెనలు మనము పొందగలుగుతాం. ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము 14వ వచనంలో కూడా దేవుడు ఈ మాట ద్వారా మనని బలపరుస్తూ వచ్చాడు. 7:14. సమస్త జనముల కంటే ఎక్కువగా నీవు ఆశీర్వదింపబడుదువు. సమస్త జనముల కంటే ఎక్కువగా నీవు ఆశీర్వదింపబడుదువు. కాబట్టి దేవుని ఏర్పరచుకున్నటువంటి ఏర్పాట్లో మనం ఉంటే, ఆయన సంకల్పంలో, ఆయన పిలుపు ఏర్పాట్లో నిశ్చయం చేసుకుంటూ నడిచే వారంగా ఉంటే దేవుడు నిశ్చయముగా మనకు తోడై ఉంటాడు. ద్వితీయోపదేశ కాండము 31వ అధ్యాయము 6వ వచనములో, భయపడకుడి, వారిని చూచి దిగులు పడకుడి, నీతో కూడా వచ్చువాడు నీ దేవుడిని యెహోవాయే, ఆయన నిన్ను విడువడు నిన్నెడబాయడు. నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యెహోవాయే, ఆయన నిన్ను విడువడు ఎడబాయడు. నిబ్బరము కలిగి మనం ఉండే వాళ్ళం కావాలా. 8వ వచనంలో కూడా అదే మాట చెప్తున్నా చూడండి. నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడైండును, ఆయన నిన్ను విడువడు నిన్ను ఎడబాయడు, భయపడకుము విస్మయం పొందకుమని ఇశ్రాయేలందరి ఎదుట అతనితో చెప్పెను. దేవుని కాపుదల. అలాగనే ఇదే అధ్యాయంలో మనం 23వ వచనంలో కూడా చూడొచ్చు. యెహోవా నూను కుమారుడైన యెహోషువకు ఇలాగ సెలవిచ్చెను, నీవు నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము, నేను ప్రమాణం పూర్వకముగా వారికి ఇచ్చిన దేశమునకు ఇశ్రాయేలును నీవు తోడుకొని పోవలను, నేను నీకు తోడై ఉండును. కాబట్టి ఆయన ఉంటాడు మనతో పాటు. ఎప్పుడైతే మనం ఆయన ఏర్పాట్లో ఉంటామో, ఆయన సంకల్పంలో ఉంటామో, ఆయన పిలుపులో ఉంటామో, ఆయన రక్తధారల చేత కడగబడిన అనుభవంలో ఉంటామో, ఆయన యందు విశ్వాసం కలిగి జీవించు వారం ఉంటామో, ఆయన ఎన్నడూ కూడా మన విడిచిపెట్టువాడుగా ఉండడు. 43 యెషయా గ్రంథంలో మనం చూసినట్లయితే కొన్ని మాటలు మనం చూడగలుగుతాం. యెషయా గ్రంథము 43:2 వచనం, నీవు జలములలో బడి దాటునప్పుడు నేను నీకు తోడైయుందును, నదులలో బడి వెళ్ళినప్పుడు
అవి నీ మీద పొరలవు. నీవు అగ్ని మధ్య నడుచున్నప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు. యెహోవానగు నేను నీకు దేవుడను, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడనైన నేనే నిన్ను రక్షించువాడను. నీ ప్రాణ రక్షణ క్రయముగా ఐగుప్తుని ఇచ్చి ఉన్నాను, నీకు బదులుగా కూసును సేవాను ఇచ్చి ఉన్నాను. దేవుని బిడ్డల పట్ల దేవుని గొప్ప ఏర్పాటు మన పట్ల కూడా అలాగా ఉండాలని దేవుని సందులో మనం సిద్ధపరచుకోవటం ఎంతైనా అవసరం. అలాగే నూతన నిబంధనలో హెబ్రీయులకు రాసిన పత్రికలు మనం చూసినట్లయితే 13వ అధ్యాయము 6వ వచనాన్ని లేక 13వ అధ్యాయం 5వ వచనంలో ఒక మాట ఉంటుంది, చూద్దాం. ముందుగా 13వ అధ్యాయము 5 హెబ్రీయులకు రాసిన పత్రిక. ధనాపేక్ష లేని వారే మీ కలిగిన వాటిలో తృప్తి పొందిండుడి, నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడును ఎడబాయనని ఆయనే చెప్పెను కదా. కాబట్టి ఆయన మనకు తోడున్నాడని ఉండాలంటే మనలో ధనాపేక్ష లేని వారమై ఉండి ఆయన్ని వెంబడించే వారముగా, ఆయన్ని కలిగి ఉండే వారముగా మనం ఉండటం ఎంతైనా అవసరము. కాబట్టి మన హృదయాల్లో ఉండవలసిన మాట మరొక మాట చూసుకొని దేవుని మాయంపరుద్దాం. అదే హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 14. ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అని గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడు కనుక మనము ఒప్పుకున్న దాన్ని గట్టిగా చేపట్టుదుము. కాబట్టి మనకు తోడైన దేవుణ్ణి మనము మన క్రియల ద్వారా, మన ధనాపేక్ష ద్వారా, మన శరీర కార్యాల ద్వారా దూరపరచుకోకుండా ఆయన్ని కలిగి ముందుకు సాగుదాం. అట్టి కృపతో దేవుడు మనల్ని నింపునుగాక. ప్రేమగల తండ్రి, పరిశుద్ధాత్మ దేవా, నీకు స్తోత్రాలు నాయన. నన్ను మమ్మలను మీరు జ్ఞాపకం చేసుకొని మీరు మాకు తోడై ఉన్నారని తెలియజేస్తూ ఈ దినాన కూడా మమ్మల్ని సిద్ధపరిచిన మీ ప్రేమ వందనాలు. యెహోషువతో మాట్లాడుతూ నేను నీకు తోడై ఉన్నాను అని చెప్పిన మాట మమ్మలను బలపరిచినందుకు స్తోత్రాలు. ఆ చొప్పున మేము నడుచుకుని నిన్ను గణపరిచే కృప ఈ దినమంతట్లో రాబో కాలంలో దయచేయమని యేసు పేరట వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.